మరి మీరు జెరాక్స్లు ఇచ్చారు కదా, మిగతా సర్టిఫికేట్ జెరాక్స్లు ఏమైనా ఉన్నాయా? అన్నీ ఇక్కడికి ఏ స్కీమ్ పెట్టారు? రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం యువతకి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు మీరు చూసినట్లయితే స్టార్టప్ ఇండియా అని, స్టాండప్ ఇండియా అని, పిఎంఈజీపీ, మిత్ర అని ఇలా రకరకాల కార్యక్రమాలు యువత తమ కాలం మీద తాము నిలబడడానికి, దేశానికి ఉపయోగపడే పనులు చేయాలని ప్రభుత్వం ఈ కార్యక్రమం ఉద్దేశించింది. దాంట్లో భాగంగా ఎన్నో చోట్ల సబ్సిడీ అనండి, లోన్ అనండి, ఏదో ఒక రకంగా ఆర్థిక సహాయంతో ప్రభుత్వం కూడా చేయూతనిస్తూ స్వయం ఉపాధిని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు. సో ఒకవైపు స్కిల్లింగ్, ఒకవైపు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంకోవైపు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్, ఈ మూడు స్ట్రాటజీలతో ఎంటైర్ యంగ్ కంట్రీ మొత్తం ఎంగేజ్ అయ్యేలాగా ప్రభుత్వాలు పథకాలు రచించాయి. దీంట్లో ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, అలాగే బీసీ కార్పొరేషన్ వీళ్ళంతా కూడా ఎప్పటి నుంచో వస్తున్న కార్యక్రమాలని మార్చుకొని మొత్తం అంతా కంప్యూటరైజ్ చేసి ఓపీఎంఎస్ ద్వారా ట్రాన్స్పరెంట్గా ఈ ప్రోగ్రామ్స్ని చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఆధార్తో లింకప్ చేసి బ్యాంక్తో తయారు చేయడం వల్ల కొంత బాధ్యత కూడా ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్కి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ స్కీమ్స్కి కూడా ఆ బెనిఫిషియరీ రెస్పాన్సిబిలిటీ అనేది పెరిగింది. టైంకి ఆ యూనిట్ వైబుల్ అయ్యేలా చూసుకొని మీరు ఉపాధి పొందడంతో పాటు తిరిగి ఆ బ్యాంక్ రుణం చెల్లించేలాగా, మీకు లాభం వచ్చేలాగా ఈ స్కీమ్స్ అన్నీ కూడా మారుతున్నాయి. ఒకప్పుడు కేవలం అగ్రికల్చర్ బేస్డ్ యానిమల్ హస్బెండరీ యూనిట్స్ ఎక్కువ ఉండేవి. షీప్, క్యాటిల్, మిల్క్ యానిమల్స్ ఇటువంటివి మాత్రమే పెట్టేవారు. ఇప్పుడు లేటెస్ట్ అవసరాల ప్రకారం కంప్యూటర్ సెంటర్లని, ఇంటర్నెట్ సెంటర్లని, జెరాక్స్ షాప్లని, ఫోటో స్టూడియోస్ అని, లేదంటే మొబైల్ రిపేర్ యూనిట్స్ అని, ఇలా రకరకాల యూనిట్స్ అన్నీ కూడా మనకు వస్తున్నాయి. ఇందులో చాలా వరకు సక్సెస్ స్టోరీస్ కూడా ఉన్నాయి. మనకి చుట్టుపక్కల చూసినట్లయితే ఎంతో పేదరికంలో ఉన్నవారు కూడా తమ కాళ్ళ మీద తాము నిలబడుతూ పెద్ద పెద్ద యూనిట్లు తయారు చేసిన వాళ్ళు కూడా మనం చూసాం. ఇవే స్కీమ్స్ ద్వారా చిన్న బిజినెస్తో స్టార్ట్ అయ్యి తర్వాత చాలా పెద్ద పేరు తెచ్చుకొని బాగా ఆర్థికంగా డెవలప్ అయ్యి స్థిరపడిన వాళ్ళు కూడా ఉన్నారు. మీ ద్వారా ఇంకొక 10 మందికి ఉపాధి కల్పించాలని, లేదంటే మీరు వారిని మోటివేట్ చేసి అన్ఎంప్లాయిడ్గా ఉండే కంటే ఏదో ఒక ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ, లేదంటే ఇటువంటి చిరు వ్యాపారాలు కానీ, మిత్ర లోన్స్ అవి తీసుకోవచ్చు. చాలా చోట్ల సెక్యూరిటీ లేకుండా కూడా రుణాలు ఇస్తూ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ని డెవలప్ చేస్తుంది గవర్నమెంట్. సో ఈ అవకాశాలను అందిపుచ్చుకొని సొసైటీకి ఉపయోగపడే పనులు చేయాల్సిందే అందరినీ కోరుతున్నాను. అలాగే వరకు హ్యాండ్ ఓవర్ చేసి తర్వాత వాళ్ళు ఆ బ్రేకింగ్ పాయింట్ వచ్చే వరకు కూడా బ్యాంకర్స్ని, అలాగే డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ కూడా స్పెసిఫిక్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. లేదా మీ రెగ్యులర్ డిపార్ట్మెంటల్ స్కీమ్స్లోనూ ఏదో ఒక అవకాశాన్ని వారికి చూపించి కౌన్సిల్ చేయాల్సిన. ఇప్పుడు 101 మెంబర్స్ కోసం అని పెట్టారు. దీనికి లిమిట్ లేదు. అన్గ్రౌండెడ్ యూనిట్స్ అప్లికేషన్స్ పర్ఫెక్ట్గా ఉండి ఆన్లైన్లో మీరు అప్లోడ్ చేస్తున్నట్లయితే ఇది మీద రెండు వైపులా కూడా బాధ్యత ఉంది. స్వయంగా మీరు ఇక రాకండి.